హాయ్ అండి, అందరికి నమస్కారం. మనం ఈరోజు వాల్టర్స్ వాటర్ డిస్పెన్సర్ హాట్ వాటర్ ట్యాప్ అనేది రిమూవ్ చేసి రీప్లేస్ చేస్తున్నాం. ఇది వచ్చి ట్యాప్ వచ్చి వాటర్ డ్రాప్ లీక్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేసి రీప్లేస్ చేస్తాము. కొత్త వాల్ అనేది రీప్లేస్ చేస్తాము. మామూలుగా ఇది వచ్చి వాటర్ లీక్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే ట్యాప్ వచ్చి లూజ్ అయిపోవడం, లోపల వాషర్ వస్తుంది, పాల లోపల వాషర్ వస్తుంది, అది వచ్చి డ్యామేజ్ అవ్వడం, లేదా ట్యాప్ క్రాక్ అవ్వడం, లేదా పైప్ అనేది క్రాక్ రావడం వల్ల మనకి వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో వాల్ అనేది రీప్లేస్ చేస్తూ ఉంటాం. వాల్ అనేది డ్యామేజ్ అయింది. ఇప్పుడు మనం రీప్లేస్ చేసి కొత్త వాల్ అనేది ఫిట్ చేసుకుంటాము. నాకు ఈ వాల్ అనేది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. నాకు వచ్చి 280 రూపీస్ నాకు ఈ వాల్ పడింది. దీన్ని రిమూవ్ చేసేటప్పుడు మనం వచ్చి లాక్లు బ్రేక్ కాకుండా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ట్యాప్ ఫిట్ చేసిన తర్వాత ట్యాగ్ అనేది కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. కరెక్ట్గా అనేది చేసుకోవాలి. వాటర్ అనేది లీక్ కాకుండా ప్రతి వాళ్ళకి కరెక్ట్గా వేసి ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకోవడం మనకి వాటర్ అనేది లీక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చి ఫిట్ చేసిన తర్వాత లీక్ అరెస్ట్ అయితే లేదని మనం చెక్ చేసుకోవాలి. ఈ ఫిట్ చేసుకునేటప్పుడు లాక్ అనేది బ్రేక్ అయిపోతూ ఉంటాయి. లాక్ అనేది కరెక్ట్గా రిమూవ్ చేసుకుంటాను, అలా ఫిట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనం అనేది ఫిట్ చేసుకుంటాము. మనం ఇప్పుడు వచ్చి స్క్రూలు అన్ని ఫిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ క్యాన్ అనేది బోలించుకునేసి లీక్ అవుతుందో లేదని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం క్యాన్ అయితే బోలించుకునేసి వాటర్ లీక్ అవుతుందా లేదనేది మనం చెక్ చేసుకుంటాం. మనకు వచ్చి హాట్ వాటర్ ట్యాప్ లీక్ అవుతుంది. ఇప్పుడు మనం లీక్ అవుతుందా లేదనేది చెక్ చేస్తాము. ఇప్పుడు మనకి వాటర్ అనేది లీక్ అయితే లేదు, మనకైతే అరెస్ట్ అనేది అయిపోయింది. లీక్ అనేది లేదన్నమాట. లీక్ మీద అరెస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.